నిజాం కాలంలో మొదలైన ప్రాజెక్ట్ ఇంకా ముంగడికి పోతలేదు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే దీన్ని పూర్తి చేయాలనుకున్నా కూడా ఇంచు కూడా గాలే. రాష్ట్రం వచ్చినాక కూడా జల విద్యుత్ కేంద్రం పనులు పట్టించుకుంటలేరని పబ్లిక్ గరమైతుర్రు. ఆ పవర్ హౌస్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో ఓ పారి చూడుర్రి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తలాయి సమీపంలో ఉన్న ప్రాణహిత నది మీద జల విద్యుత్ కేంద్రం నిర్మించి మారుమూల గ్రామాలకు కరెంట్ ఇయ్యాలనుకుంది నిజాం సర్కార్. 1945లోనే 150 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పునాది రాయి వేసింది. ప్రాణహిత నదిలో ఒక దిమ్మెను, నది ఒడ్డున బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. తర్వాత జరిగిన పరిణామాలతోని ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయినాయి. ఇప్పటికీ అప్పటి ఆనవాళ్లు ప్రాణహిత నదిలా కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఈ జల విద్యుత్ ప్రాజెక్టును పట్టించుకోలేదు. ఈ మధ్య మంత్రి హరీష్ రావు తలాయికి పోయి జల విద్యుత్ కేంద్రం ప్రాంతాన్ని చూసిండు. విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తే వెనుకబడిన ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందన్నాడు. మంత్రి చెప్పినట్టు సర్కార్ పవర్ ప్లాంట్ కట్టాలంటున్నారు ఇక్కడి జనం. పల్లెలతో పాటు కాగజ్ నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి పట్టణాలకు కరెంటు అందుతుందని చెప్తున్నారు. బెజ్జూర్ మండలంలోని 15 కిలోమీటర్ల దూరంలో తలాయి వద్ద గల ప్రాణహిత నదిపై గతంలో 1940లో నిజాం నవాబులు జల విద్యుత్ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేస్తూ అక్కడ కొన్ని ఆనవాళ్ళు, కొన్ని పరికరాలు పెట్టినారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బందిలో లోపం వల్ల ఆ ప్రాజెక్టు అక్కడ ఆగిపోవడం జరిగింది. ఇవాళ చిన్న జిల్లా, చిన్న మండలాల అభివృద్ధి బాటలో మా బెజ్జూర్ మండలం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తలాయి వద్ద గల తెల్ల ఉష్కే వద్ద జల విద్యుత్ కనుక నిర్మించినట్లయితే ఈ ప్రభుత్వం మా మండలంతో పాటు మహారాష్ట్రలోని అహెరీ తహసీలు, సిరిపూరు నియోజకవర్గం చాలా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. తలాయి దగ్గర జల విద్యుత్ ప్లాంట్ను కడితే బయటికెళ్లి కరెంటు కొనే అవసరం సర్కార్కు ఉండదంటున్నారు పబ్లిక్.